వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇప్పటికే మన ఆర్మీ పేపర్లు ఏవైతే ఉన్నాయో కంటెంట్ అనేది ఏ క్వాలిటీగా మీకు అందిస్తున్నాము. మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ప్రతి ఒక్కరు చూస్తున్న అభ్యర్థి కూడా అర్థమవుతూ ఉంటుంది. సో ఇంకెవరైతే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకున్న సబ్స్క్రైబ్ అనేది మీకు ఎక్సలెంట్ కంటెంట్ అందించడానికి మేము ముందుకు వస్తున్నాం. అర్థమెటిక్ పరంగా, రీజనింగ్ పరంగా ఆల్ టాపిక్స్ కూడా మన డిఫరెంట్ ప్యాకేజెస్తో మేము వస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ కూడా మీకు కంటెంట్ అందించడం నెంబర్ 1గా ముందుకెళ్తుంది. ఒకసారి మీరు కూడా పరిశీలిస్తూ ఉండండి. ఇది 2025లో ఆర్మీ పేపర్లో యాస్టీజ్ కట్టిన ప్రతి క్వశ్చన్ కూడా 50 క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది పేపర్ నెంబర్ 7 అండి. పేపర్ నెంబర్ 7 ఏదైతే ఉందో 7 అండి. దీన్ని ఏమంటే పురాతన ఏదండి క్వశ్చన్ ఏమైతే ఉందో, పురాతన కోనార్క్ సూర్య దేవాలయ శిల్పాల్లో ఏ భారతీయ శాస్త్రీయ నృత్యము చిత్రీకరించబడింది అని చాలా క్లారిటీగా అడిగాడు. కాబట్టి ఈ కోనార్క్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉందంటే ఒడిస్సాలో ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఏ శాస్త్రీయ నృత్యం ఉంటుంది అంటే ఈ ఒడిస్సీ అనే శాస్త్రీయ నృత్యం ఏదైతే ఉంటుందో ఒడిస్సీ శాస్త్రీయ నృత్యం అనేది దీనికి ఉంటుందండి. ఓకే అండి, చాలా క్లారిటీగా, ఎంత క్లారిటీగా ప్రతి అంశం కూడా దాని యొక్క పూర్తి సమాచారంతో కూడా మేము ముందుకు రావడం జరుగుతుంది. ఒకసారి మీరు పరిశీలించండి. ఈ ఒడిస్సీ అనే భారతదేశంలోనే ఒడిశా రాష్ట్రంలో ఉద్భవించినటువంటి ఒడిస్సీ శాస్త్రీయ రూపం అండి ఇది పురాతన కోనార్క్ సూర్య దేవాలయం యొక్క గోడల మీద మరియు స్తంభాలపైన చెక్కబడినటువంటి శిల్పాలతో నృత్య భంగిమలు కనిపిస్తాయి. వీటిని నృత్య మండపం అని కూడా పిలుస్తారు. వాటిని నృత్య మండపం అని కూడా పిలుస్తారు. ఈ నృత్యం ప్రధానంగా జగన్నాథుడు మరియు వైష్ణవ మతం అది యొక్క ఇతివృత్తం. ముఖ్యంగా జగన్నాథుడు మరియు వైష్ణవ మతం యొక్క ఇతివృత్తం అనేది చిత్రీకరిస్తుంది. ఒడిస్సీ నృత్యకారులు త్రిభంగ చాలా ఇంపార్టెంట్. అంతే వాడు బిట్ అనేది ఒడిస్సీ నృత్యం అది ఎంత రేంజ్కి వెళ్ళినా నీకు బిట్ తయారు చేసే విధంగా మీకు కంటెంట్ అనేది మేము అందిస్తూ ఉన్నాం. చూడండి, ఈ ఒడిస్సీ నృత్యం అనేది త్రిభంగ అంటే శరీరాన్ని 3 భాగాలుగా వంచడం మరియు చౌక అంటే చతురస్రాకారం వంటి ప్రత్యేకమైన భంగిమలు ప్రసిద్ధి చెందిందనమాట. ఓకే, దీన్ని దేవాలయాల్లో మహారిష్ దేవాలయాల నృత్యకారులు ప్రదర్శించేవారు. ఇది ఒడిస్సా యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది అని ఎంత క్లారిటీగా, ఎంత కంటెంట్ మీ ముందుకు అందిస్తుందండి. ఆ బిట్ అడిగింది ఒకటేనండి, కానీ మీకు అందించే కంటెంట్ అనేది ఒకదానికి 10 బిట్లు అందించుకుంటూ రేపు మళ్ళీ దీనే కాన్సెప్ట్ మీద బిట్ అడిగితే నువ్వు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ఇది ఇంకా మన ఆఫ్లైన్లో ఇంకా క్లారిటీగా, అదేవిధంగా మనకి ఆన్లైన్లో కూడా మన ఎగ్జామ్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యాప్ కూడా ఉందండి. దాంట్లో కూడా ఎగ్జామ్స్ కూడా మేము రెడీ చేస్తున్నాము. మీకు ఇప్పుడు వచ్చేటువంటి దీనికి అడుగుతున్నాం. ఇంకా 2026 ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో దాన్ని కూడా కంటెంట్ రెడీ చేసుకొని ముందు ప్రిపేర్ చేస్తున్నాం పిల్లడిని. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 1 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 2 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ప్రపంచంలో అతి పొడవైన లిఖిత రాజ్యాంగం ఏది? ప్రపంచంలో అతి పొడవైన లిఖిత రాజ్యాంగం ఏది అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, భారత రాజ్యాంగం ఏదైతే ఉందో, భారత రాజ్యాంగం అంటే అతి పొడవైనటువంటి కాన్స్టిట్యూషన్. ఎందుకంటే దీని యొక్క సమాచారం కూడా చూడండి. ఈ మన భారత రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందండి. ఓకే అండి, అయితే ఇది ఏ తేదీన ఆమోదించిందంటే 1949 నవంబర్ 26 నాటికి ఆమోదించబడింది. కానీ అమల్లోకి వచ్చింది మాత్రము 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చింది. ఈ జనవరి 26వ తేదీన అమల్లో రావడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే 1949 నవంబర్ 26లో రాయడం అయిపోయినప్పుడు కూడా రాజ్యాంగము, కానీ 1950 జనవరి 26 వరకు ఎందుకు ఆపాడంటే దానికి కూడా చాలా పెద్ద కథ ఉంది. మన జవహర్లాల్ నెహ్రూ గారి కథ అంతా మనకి ఇండియన్ పాలిటీలో చాలా క్లారిటీగా ప్రతి అంశం కూడా మనకు మీకు యాప్లో కనిపిస్తుంది. ఓకే అండి, దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి చూడండి. భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తించబడింది. దీనిలో అనేక వివరణాత్మక నియమాలు మరియు నిబంధనలు ఉన్నాయి. దీన్ని 1949 నవంబర్ 26 రాజ్యాంగ పరిషత్ దీన్ని ఆమోదించింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఇదే రోజున మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. ప్రారంభంలో ఇది 22 భాగాలుగా ఉండేది. భారత రాజ్యాంగంలో ప్రారంభంలో దీన్ని 22 భాగాలుగా ఉండేది అండ్ 8 షెడ్యూల్గా ఉండేది. 395 ఆర్టికల్ ఉండేది. ప్రారంభంలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్, 22 భాగాలు, 8 షెడ్యూళ్ళు ఉండేవి. కానీ కాలక్రమంలో అన్నీ కూడా పెరిగాయి. దీని యొక్క కంటెంట్ అంతా కూడా మీకు నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉందో మీకు క్లాస్ రూపంలో మీకు తీసుకొచ్చి చెప్తాం. ఓకే, చూడండి, భారత రాజ్యాంగం ఫెడరల్ సమైక్య వ్యవస్థను మరియు ఏకీకేంద్ర
వ్యవస్థ లక్షణాలు కలయిక ఉంటుంది అన్నమాట, కలయికగా ఉంటుంది. దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడు దీన్ని రూపొందించారు. ఓకే అండి. చాలామంది మన మేధావులందరూ కూడా కలిపి ఈ భారత రాజ్యాంగం అనే అంశాన్ని చాలా దేశాల నుంచి, భారత రాజ్యాంగాన్ని కూడా ఐరావతంతో పోల్చిన వారు ఎవరంటే హెచ్వి కామత్ అలాంటి అనేక అంశాలు ఈ రాజ్యాంగం పైన మాట్లాడాలి. ఈ బిట్స్ అనేది ఎలా అడుగుతున్నాడే, ఆర్మీ ఎగ్జామ్ పాయింట్లో కూడా పాలిటీని ఈ రేంజ్లో ఆడుతున్నావు. నువ్వు ఏ విధంగా ప్రిపరేషన్ ఉండాలి, ఏ విధంగా నీ కంటెంట్ అందించేవాడు కావాలో నువ్వు ఒక ఎన్నుకునేటప్పుడే సరైన ఎన్నుకోండి. మీకు వాటి గ్రౌండ్ పరంగా కూడా మీకు 100 మార్కులు వచ్చే విధంగా క్వాలిఫైడ్ ఎన్ఎస్ కోచ్ యొక్క ట్రైనింగ్ జరుగుతుంది. అండ్ ఈ కంటెంట్ అందించడంలో కూడా ఎంత ధారాళంగా అందించడం జరుగుతుందండి. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే 2 ఏదైతే ఉందో 2 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 3 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఐక్యత విగ్రహము చూడండి. ఇండైరెక్ట్ ప్రతి క్వశ్చన్ కూడా అడిగాడు. ఇప్పుడు 2025లో ఆర్మీ పేపర్లో అడిగినటువంటి జిఎస్ పేపర్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ఏ క్వశ్చన్ కూడా అడగలేదండి. ఇండైరెక్ట్గా ప్రతి పేపర్ కూడా ప్రతి క్వశ్చన్ కూడా అడిగాడు. ఐక్యత విగ్రహం కింది వాటిలో ఏ నది ఒడ్డున ఉంది? ఐక్యత విగ్రహం అంటే స్టాట్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ దాని యొక్క మొత్తం ఎత్తు 182 మీటర్లు. 182 దేన్ని చూపిస్తుందంటే గుజరాత్ యొక్క అసెంబ్లీ స్థానాలను సూచిస్తుంది. 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి విగ్రహంగా దీన్ని కట్టారు. ఏ నది ఒడ్డున ఉందంటే ఈ నర్మదా నది ఏదైతే ఉందో నర్మదా నది ఒడ్డున సాధు బెట్ట. దీని యొక్క సమాచారం మీరు ఒకసారి పరిశీలించండి. ఐక్యత విగ్రహం గుజరాత్ రాష్ట్రంలోని కెవాడియా వద్ద నర్మదా నది ఒడ్డున ఉన్న సాధు బెట్ట ద్వీపంలో ఉంది. కెవాడియా వద్ద నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి సాధు బెట్ట ద్వీపంలో ఉందండి ఇది. ఈ విగ్రహం భారతదేశానికి మొదటి ఉప ప్రధానమంత్రి మరియు హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్కు అంకితం ఇవ్వబడింది. ఓకే అండి. ఎందుకంటే ఆయనకి యూనిటీ అనే పదం ఎందుకంటే భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో అనేక రాజ్యాలని భారత్లో విలీనం చేసినట్టు యూనిటీగా తీసుకుని ఘనత అయింది. కాబట్టి ఆయనకి స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనే పేరు కూడా పెట్టడం జరిగింది. దీని ఎత్తు 182 మీటర్లు. దీని అడుగుల్లో చెప్పుకుంటే 597 అడుగులు. రేపు ఎలా అడిగిన బిట్టు ఆశ్చర్యపడాల్సిన లేదు. కాబట్టి మీకు అన్ని కోణాల్లో మీకు అందిస్తున్నాం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహంగా నిలిచింది. దీని రూపకల్పనను ప్రఖ్యాత భారతీయ శిల్ప రామ్ వి సుతార్ ఎవరైతే ఉన్నారో ఆయన, ఆ యొక్క విగ్రహం యొక్క డిజైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన అండి. ఓకే అండి. ఈ విగ్రహాన్ని 2018 అక్టోబర్ 31వ తేదీన చాలా ఇంపార్టెంట్. 2018 అక్టోబర్ 31వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ దినోత్సవం సందర్భంగా దీన్ని ఆయనకి అంకితం ఇవ్వడం జరిగింది. ఓకే అండి. బిట్ అడిగింది ఒకటే, కానీ మీకు 100 రకాలుగా 10 రకాల నుంచి 100 రకాలుగా మీకు అన్ని రకాలు ఒకే దగ్గర కోడీకరించి కంటెంట్ మీకు అందించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. ఎందుకు రానున్న కాలం నీకు ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగం రాదో మేము చూస్తాం. ఆఫ్లైన్లో అయితే నీకు ధారాళంగా ప్రతి అంశం కూడా నీ మైండ్లో పెట్టుకుంటూ చాలా క్లారిటీగా ముందుకెళ్తాం. ఓకే అండి. ఎందుకంటే ఈ వీడియో కూడా బాగా లెంత్ అవ్వడం వల్ల చాలా వరకు మీకు అంశాలు అందించలేకపోతున్నాం, దానికి చింతిస్తూ ఉన్నాం. సో మీకు ఆఫ్లైన్ కానీ వచ్చినట్లయితే మీకు గ్రౌండ్తో పాటుగా డిసిప్లిన్తో పాటుగా 100% జాబ్ వచ్చినలాగా చేస్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. చూడండి. ఈ కింది గుప్త చక్రవర్తుల్లో ఎవరు విక్రమాదిత్య అనే బిరుదును కలిగి ఉన్నారు? విక్రమాదిత్య అనే బిరుదు ఎవరు కలిగి ఉన్నారంటే ఈ చంద్రగుప్త, 2వ చంద్రగుప్తుడు ఎవరైతే ఉన్నాడో ఈయన విక్రమాదిత్య అనే బిరుదును కలిగి ఉన్నారు. సో హిస్టరీకి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ మన అకాడమీకి వచ్చి చెప్పడం జరుగుతుంది. ఆంధ్ర తెలంగాణలో టాప్గా చలామణి అవుతున్నటువంటి ఫ్యాకల్టీ మీకు వచ్చి చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి. సో దీని యొక్క సారాంశం కూడా చూడండి. చంద్రగుప్త 2, 2వ చంద్రగుప్తుడు గుప్త సామ్రాజ్యంలో గొప్ప పాలకుడు. ఇతను విక్రమాదిత్య అనే బిరుదును సేకరించాడు. ఇతని పాలనను భారతదేశ స్వర్ణయుగంగా పిలువగొంటారు. విక్రమాదిత్య 2వ చంద్రగుప్తుడి కాలాన్ని భారతదేశంలో స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఇక్కడ కళలు, సాహిత్యము మరియు శాస్త్రాలు బాగా అభివృద్ధి చెందాయి. ఇతను పశ్చిమ భారతదేశంలోని సత్రాపులను ఓడించి గుప్త సామ్రాజ్యాన్ని పశ్చిమ సముద్రం తీరం వరకు విస్తరింపజేశాడు. అండ్ ప్రముఖ సాంస్కృతిక కవి అయినటువంటి నాటక రచయిత కాళిదాస్ కూడా ఎవరి కాలంలో ఉన్నాడంటే 2వ చంద్రగుప్తుడి కాలంలో. కవి సామ్రాట్ ఎవడంటే కాళిదాసు, ఈయన కూడా ఈ 2వ చంద్రగుప్తుడి కాలంలో ఉన్నాడు. ఆయన ఇతని ఆస్థానంలోని నవరత్నాలు కూడా ఒకరైన కాళిదాసు. అదేవిధంగా చైనా యాత్రికుడు పాహియాను ఎవరి కాలంలో భారతదేశంలో సందర్శించాడంటే ఈ 2వ చంద్రగుప్తుడు ఎవరైతే ఉన్నారో ఈయన కాలంలో ఈ పాహియాన్ కూడా చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించడము జరిగింది.
అర్థమవుతున్నారు? కంటెంట్ అర్థమవుతుంది కదండి మీకు. సింపుల్గా దీంట్లోనే 10 రకాల బిట్లు అడగవచ్చు. చైనా యాత్రికుడు పాహియన్ ఎవరి కాలంలో భారతదేశం ఏ రాజు కాలం సందర్శించాడు అని క్వశ్చన్ అడగవచ్చు. ఓకే అండి. సముద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు కాలంలో ఎవరైనా మీకు కాళిదాసు ఎవరి ఆస్థానంలో కవిగా ఉండేవాళ్ళు అని బిట్టు అడగవచ్చు. అనేక రకాలుగా మీకు బిట్టు అడగవచ్చు. ఎవరి కాలంలో గుప్తుల్లో ఎవరి కాలంలో స్వర్ణయుగంగా పేర్కొంటారని బిట్టు అడగవచ్చు. ఇవన్నీ కూడా క్వశ్చన్స్. కంటెంట్ మీకు ఆ రేంజ్లో అందిస్తున్నాం. ఓకే అండి. అదేవిధంగా చూస్తానంటే క్వశ్చన్ నెంబర్ 4 అయిపోయిందండి. క్వశ్చన్ నెంబర్ 5 కూడా చూడండి. ఎంత కంటెంట్ ఏ క్లారిటీగా అడుగుతున్నాడో మనల్ని కనిపించడానికి. ఢిల్లీ ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? చాలామంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ కూడా తప్పు చేసేటువంటి సందర్భం ఇది. భారత రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో భారత రాష్ట్రపతి అనేవారు ఢిల్లీ గవర్నర్ని ఢిల్లీ ముఖ్యమంత్రిని నియమిస్తారు. భారత రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఈ భారత రాష్ట్రపతి ఢిల్లీ ముఖ్యమంత్రి నియమిస్తారు. అయితే ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే ప్రెసిడెంట్ తరఫున లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఓకే అండి. దీని యొక్క అంశాలు కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఒకసారి భారత రాష్ట్రపతి ఢిల్లీ ముఖ్యమంత్రిని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీని ముఖ్యమంత్రిని లాంఛనంగా భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఢిల్లీ ముఖ్యమంత్రి నియామకం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 AA కింద జరుగుతుంది. 239 AA కింద జరుగుతుంది. సాధారణంగా రాష్ట్రపతి తరపున ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనాపరమైనటువంటి సలహాలను ఇస్తాడు. ఓకే, సాయం అందిస్తాడు. ముఖ్యమంత్రి ఢిల్లీ శాసనసభలో మెజార్టీ పార్టీ నాయకుడై ఉండాలి. ఇవన్నీ కూడా కంటెంట్ అండి. కంటెంట్ చూడండి. నీకు అంతే నీ కంటికి అద్దిన్లాగా ఇంత కంటెంట్ తీసుకొచ్చి నీ కాలంలో చెప్తాను. అంతే. నువ్వు ఇక్కడ ఖర్చు పెట్టే సమయం 1 గంట అనేది నిన్ను రేపు విజయ అవకాశాల్లో పెట్టే విధంగా చేస్తుంది. అంత కంటెంట్ చేస్తున్నాం. నువ్వు చూసే ప్రతి వీడియో కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మన యూట్యూబ్ ఛానల్ చేసుకోండి. నిజంగా నీకు 100% ఉద్యోగం కావాలనుకుంటే మాత్రం మన కృష్ణారెడ్డికి మీకు ఆఫ్లైన్ ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ అనేది ఆన్లైన్లో చేయలేమండి. కాబట్టి గ్రౌండ్ మీకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి 2 అంశాలని కూడా క్రోడీకరించుకొని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. సో గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అండి. భారత రక్షణ వ్యవస్థ అభివృద్ధి సందర్భంలో జూన్ 2023లో వార్తల్లోకి వచ్చే కోన్ ఏమిటి? చూడండి, ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడిగాడు బిట్టు. భారత రక్షణ వ్యవస్థ అభివృద్ధి సందర్భంలో జూన్ 2023లో వార్తల్లోకి వచ్చిన కోన్ అనేది ఏంటి అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ఏదైతే ఉందో ఇదండి. యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ఏదైతే ఉందో అదండి. భారత రక్షణ వ్యవస్థకు అభివృద్ధి సందర్భంలో జూన్ 2023 వచ్చినటువంటి కోన్ దాని అర్థం యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ఏదైతే ఉందో అదండి. దీని యొక్క సారాంశం కూడా చూడండి. యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి అనేది ఓకే ATGM అనేది ముఖ్యంగా శత్రు ట్యాంకులను మరియు కవచ వాహనాలను ధ్వంసం చేయడానికి రూపొందించబడిన మార్గనిర్దేశక క్షిపణి ఇది. అంతే. కవచం కప్పుకొని కొన్ని క్షిపణులు వస్తుంటాయి, దాన్ని కూడా ధ్వంసం చేసేటువంటి మార్గనిర్దేశకమైన క్షిపణి అంటే ఇదండి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ అండి ఇది. ఓకే అండి. ఇది 2023లో భారత్ విజయవంతంగా దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ ట్యాంక్ క్షిపణులు ఇవి. యాంటీ ట్యాంక్ క్షిపణులు ముఖ్యంగా దుర్వాస్త వంటి పరీక్షలు నిర్వహించింది. ఇది వార్తలు నిలిచింది. ఓకే అండి. ఈ విధంగా మీకు ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా దీన్ని ఫైర్ అండ్ ఫర్గెట్ అని క్షిపణులను కూడా పిలుస్తారు దీన్ని. ఓకే అండి. ఎంత క్లారిటీగా ప్రతి కంటెంట్ని కూడా మీకు అందించుకొని ముందుకు వస్తూ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 7 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ కింది ఏ సంవత్సరాల్లో బ్రిటిష్ ఇండియాలో సతీ ఆచారం నిషేధించబడింది? చాలా అడిగారండి. అంతే. దీనిపైన బిట్ అడిగింది ఒకటే. నీకు మేము అందించే కంటెంట్ ఏదైతే ఉందో చాలా క్లారిటీగా అందిస్తాం. చూడండి, భారతదేశంలో సతీ సహగమనం నిషేధించినటువంటి సంవత్సరం 1829. ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్, మనందరూ తెలిసినటువంటి అంశమే. ఆయన యొక్క దీంతో సతీ దురాచారాన్ని బ్రిటిష్ ఇండియాలో 1829 సంవత్సరంలో అధికారికంగా నిషేధించారు. నాటి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటిక్ ఎవరైతే ఉన్నారో ఒకరు తీసుకొచ్చారండి రెగ్యులేషన్స్ 17
రెగ్యులేషన్ 17 అనే యాక్ట్ని తీసుకొచ్చి ఈ సతిని హత్యగా పరిగణించాడు. అలా సతీ సహగమనాలు చేయడము అది ఒక హత్యగానే భావించి ఆ రెగ్యులేషన్ 17 తీసుకొచ్చాడు. ఈ సామాజిక సంస్కరణకు ప్రధాన కారకుడు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ ఎవరైతే ఉన్నారో ఈయనండి. సతీ అనేది భర్త మరణించిన తర్వాత భార్యకు కూడా అతన్ని చితిపైన వేసి కాలుస్తూ ఉండేవాళ్ళు, కానీ దాన్ని కూడా నిషేధించారు. ఓకే, ఇది మొదటి చట్టం ఎక్కడ బెంగాల్ ప్రెసిడెన్సీలో అమల్లోకి వచ్చింది. ఈ సతీ అనే చట్టం మొదట ఎక్కడ అమల్లోకి వచ్చిందంటే మన బెంగాల్ ఏదైతే ఉందో బెంగాల్లో అమల్లోకి వచ్చింది. బెంగాల్ అంటే ఒక పశ్చిమ బెంగాలే కాదండి, ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ అంతా కూడా కలిపి ఒకప్పుడు బెంగాల్గా ఉండేది. కాబట్టి బెంగాల్లోని దీని అమల్లోకి మొదట వచ్చిందండి. ఓకే అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ మీకు 8 కూడా మీరు పోర్చండి. నౌరాదేహి వన్యప్రాణుల అభయారణ్యము కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది అని చాలా క్లారిటీగా అడిగాడండి. ఈ మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో ఈ మధ్యప్రదేశ్లోనే ఉందండి. ఆ మధ్యప్రదేశ్ అంటే టైగర్ల రాష్ట్రం అని కూడా పిలుస్తాడు. అడవి విస్తీర్ణం ఎక్కువగా ఉంది అక్కడే. చాలా ఆల్మోస్ట్ ఆల్ మీకు టైగర్ ప్రాజెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. టైగర్ యొక్క సంరక్షణ కేంద్రాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ, అందుకే టైగర్ రాష్ట్రం అని కూడా అంటారు. నౌరాదేహి వన్యప్రాణుల సంరక్షణ అభయారణ్యం కింద అభయ అరణ్యం కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే అండి. దాని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. నౌరాదేహి అభయ అరణ్యంలో భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మరియు ఇది రాష్ట్రంలో అతిపెద్ద వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఇది. ఓకే అండి. ముఖ్యంగా చిరుతపులులు, తోడేళ్ళు, ద్రుప్పి మరియు మచ్చల జింక వంటి జంతువులకు ఆశ్రయాన్ని కల్పిస్తుంది ఇదండి. ఓకే అండి. నౌరాదేహి నేషనల్ పార్క్, అదే వన్యప్రాణుల అభయారణ్య పార్క్ అండి. అదేవిధంగా ఇది ఉష్ణమండల పొడి ఆకు రాల్చే అడవులకు నిలయముగా ఉంటుందండి. ఓకే, ఇది నర్మదా నదికి ఉపనదులు అయినటువంటి ముఖ్యమైన ఉపనదులు బియార్మా మరియు సోనార్ అభయారణ్యంగా దీన్ని గుండా ప్రవేశిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, నర్మదా నది యొక్క ఉపనదులైనటువంటి ఉపనదుల్లో ఇది గుండా ప్రవేశిస్తుంది. బియార్మా మరియు సోనార్ అనేటువంటి ఉపనదుల వెంబడి ఇది ప్రయాణిస్తూ ఉంది. ఓకే అండి. ఎంత క్లారిటీగా మీకు ప్రతి అంశాన్ని కూడా మీ కంటికి అద్దీనిలాగా చూపించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం అతి పెద్ద గ్రామీణ జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ అండి. ఓకే అండి. చాలా క్లారిటీగా మీరు చూడండి, దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అత్యధిక గ్రామీణ జనాభా కలిగిన రాష్ట్రంగా నమోదైంది. ఈ రాష్ట్రంలోని గ్రామీణ జనాభా మొత్తం భారత గ్రామీణ జనాభాలో సుమారుగా 18.6% కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకే, 18.6% కంటే ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ జనాభా అభివృద్ధి ఉన్నప్పటికీ మొత్తం దేశ జనాభాలో సుమారుగా 68.8% మంది ప్రజలు భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. అత్యధిక గ్రామీణ జనాభా ఉన్నటువంటి తర్వాతి స్థానాల్లో బీహార్ ఉంది, తర్వాత మహారాష్ట్ర ఉంది. గ్రామీణ జనాభా ఎక్కువ యూపీ, తర్వాత బీహార్, తర్వాత మహారాష్ట్ర ఏదైతే ఉందో మహారాష్ట్రలో ఉన్నాయండి. మరోవైపు తక్కువగా గ్రామీణ జనాభా గల శాతం ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే గోవా. గ్రామీణ జనాభా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదని అడిగితే గోవా. మరియు కేంద్రపాలిత ప్రాంతం అని అడిగితే మీకు ఏదండి ప్రాంతాలు తక్కువగా అత్యధిక పట్టణ జనాభా కలిగి ఉంటుంది కేంద్రపాలిత ప్రాంతాల్లో. ఓకే అండి. ఈ విధంగా ప్రతి అంశం కూడా మీకు చాలా క్లారిటీగా చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఎంత కంటెంట్ని అందించడానికి అండ్ గ్రౌండ్ పరంగా కూడా మీకు 100% అందించడానికి నిజంగా నీవు తల్లిదండ్రులకు నువ్వు నిజంగా న్యాయం చేయాలి, నీ జీవితం వాళ్ళ కళ్ళలో కూడా వెలుగు నింపాలనుకుంటే మీ కృష్ణారెడ్డి అకాడమీ ఆల్టర్నేటివ్ అనడంలో ఎటువంటి సందేశం లేదు. సో గమనిస్తున్నాండి, క్వశ్చన్ నెంబర్ 10 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు అని అడగండి. ఓకే, విష్ణుదేవ్ సాయి ఎవరైతే ఉన్నారో ఈయనండి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. 2023లో ఈయన క్వాలిఫై అవ్వడం జరిగింది, అదే సెలెక్ట్ అవ్వడం జరిగింది ముఖ్యమంత్రిగా. విష్ణుదేవ్ సాయి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం 2023 డిసెంబర్ నుండి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఇతను భారతీయ జనతా పార్టీ నాయకుడు మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి గిరిజన వర్గానికి చెందిన మొదటి ముఖ్యమంత్రి. గిరిజన వర్గానికి చెందిన మొదటి ముఖ్యమంత్రి అండి ఈయన. ఛత్తీస్గఢ్ రాష్ట్రం 2000 నవంబర్లో ఏర్పడింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 2000 నవంబర్ 1న మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయి ఏర్పడింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయి 2000 నవంబర్ 1వ తేదీ ఏదైతే ఉందో
నవంబర్ 1 ఏదైతే ఉందో అదే ఏర్పడింది. రాష్ట్ర రాజధాని రాయ్పూర్ నుంచి ఇప్పుడు ఛత్తీస్గఢ్ యొక్క రాయ్పూర్ నుంచి నయా రాయ్పూర్లోకి మార్చడం జరిగింది. దీన్ని అటల్ నగర్ అని కూడా అంటారు. నయా రాయ్పూర్నే దీన్ని అటల్ నగర్ అని కూడా అంటారు. ఓకే అండి, ఎంత క్లారిటీగా మీకు ప్రతి అంశాన్ని కూడా అందించుకొని మీకు ముందుకు వెళ్తుంది. ఓకే అండి, ఈ రాష్ట్రము దాన్కా కటోరా అంటే వరి గిన్నె లాంటివి బాగా ప్రసిద్ధి చెందినటువంటి రాష్ట్రం ఇది ఛత్తీస్గఢ్ ఏదైతే ఉందో ఈ ఛత్తీస్గఢ్ అండి. ఓకే అండి, ఇంత క్లారిటీగా మీకు ప్రతి అంశాన్ని కూడా అందించడానికి ముందుకు వస్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. నిజంగా నువ్వు చేసుకున్న ఒక సబ్స్క్రైబ్ అనేది నీకు కంటెంట్ అంతది, కానీ ఉద్యోగం కావాలంటే మాత్రం మన కృష్ణారెడ్డి అకాడమీకు ఆఫర్ చేస్తుంది. నీకు ఆల్టర్నేటివ్ లేదు. నీ తల్లి తండ్రి కంటెల్లో వెలుగు నింపాలి అనుకుంటే కృష్ణారెడ్డి అకాడమీకు 100% సాధ్యం. 100 మంది వస్తే 100 మందికి, 1000 మంది వస్తే 1000 మందికి, 2000 మంది వస్తే 2000 మందికి కూడా ఉద్యోగం ఉండే విధంగా ట్రైన్ చేస్తున్న ఏకైక అకాడమీ ఏదంటే కృష్ణారెడ్డి అకాడమీ. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి ముందుకెళ్తున్నామంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా కంటెంట్ అందిస్తాము. సో గమనిస్తామండి, భారత సైన్యం యొక్క యుద్ధ విశ్రాంతి గృహము, జాతీయ యుద్ధ స్మారక చిహ్నం అమర్ జవాన్ జ్యోతి ఏ నగరంలో ఉంది? ఏ నగరంలో ఉందంటే ఢిల్లీ నగరం ఏదైతే ఉందో ఈ ఢిల్లీ నగరంలో ఉందండి. ఓకే అండి, ఈ ఢిల్లీ నగరం ఏదైతే ఉందో ఈ ఢిల్లీ నగరంలో ఉంది. దీని సారాంశం కూడా ఒకసారి చూడండి. అమర్ జవాన్ జ్యోతి అనే జాతీయ యుద్ధ స్మారక చిహ్నము ఈ స్మారక చిహ్నం అనేది భారతదేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఉంది. ఈ జ్యోతి భారతదేశం కోసం తమ ప్రాణాలు త్యాగం చేసిన సైనికులకు చిహ్నంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఓకే అండి, ఇది మొదట ఇండియా గేట్ వద్ద ఉండేది, తర్వాత నేషనల్ వార్ మెమోరియల్లోకి తరలించబడింది. ఓకే అండి, ఇది భారత సైన్యం యొక్క ధైర్యం మరియు త్యాగానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఓకే అండి, అమర్ జవాన్ జ్యోతి అనేది మొదట ఇండియా గేట్ దగ్గర ఉండేది, కానీ కాలక్రమంలో దీన్ని ఇండియా గేట్ దగ్గర ఉండేది, కాలక్రమంలో దాన్ని ఎక్కడ నేషనల్ వార్ మెమోరియల్ దీనికి మార్చడం జరిగింది. భారత సైన్యం యొక్క ధైర్యానికి మరియు త్యాగానికి నిదర్శనం ఏదంటే అమర్ జవాన్ జ్యోతి ఏదైతే ఉందో అమర్ జవాన్ జ్యోతి అండి. ఓకే అండి, ఎంత క్లారిటీగా ప్రతి అంశం కూడా నీ కంటి ముందుకి నీకు కళ్ళకు అద్దినలాగా కాన్సెప్ట్ని అందించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. చూస్తున్నాండి, భారత ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పేరు మార్చింది. అయితే భారత సైన్యంలో పేరుగా మార్చింది. అయితే భారత సైన్యంలో ఫీల్డ్ మార్షల్గా పనిచేస్తారా, జనరల్గానా, మేజర్గానా, లేకపోతే మేజర్గా పనిచేస్తారు, మేజర్ జనరల్గా పనిచేస్తారు, ఏం పనిచేస్తారని అడుగుతూ ఉన్నారండి. చూడండి, దీని సమాధానం మేజర్ ఏదైతే ఉందో మేజర్ పదవిని చేపట్టారు. రాజు ఖేల్ రత్న అవార్డు పేరు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చబడింది. అయితే ధ్యాన్ చంద్ గొప్ప భారత హాకీ మాంత్రికుడు అని అనొచ్చు. ఇతను భారత సైన్యంలో మేజర్గా పనిచేశారండి. ధ్యాన్ చంద్ ఎవరైతే ఉన్నారో భారత సైన్యంలో మేజర్గా పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన యొక్క రాజు ఖేల్ రత్న అవార్డుని ధ్యాన్ చంద్ పేరుగా మార్చారు. భారతదేశానికి ఒలింపిక్స్లో 8 టైమ్స్ హాకీలో మెడల్స్ రావడానికి ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. కాబట్టి ఆయన పేరు ఈరోజు మనం మార్చడం జరిగింది. ఆగస్టు 29 ఏదైనా అతని యొక్క జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. అదే ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఓకే అండి, ఈ అవార్డు భారతదేశంలో క్రీడలకు ఇచ్చేటువంటి అత్యున్నతమైన అవార్డు. భారతదేశంలో క్రీడలకు ఇచ్చేటువంటి అత్యున్నతమైన అవార్డు ఏదంటే ఈ ధ్యాన్ చంద్ అవార్డు. రాజు ఖేల్ రత్న అవార్డు పేరు ఇప్పుడు పోయిందండి. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఏదైతే అది వచ్చింది కాబట్టి దీన్ని మీరు చేసుకోవాలి. ధ్యాన్ చంద్ సైన్యంలో ఏ హోదాలో పనిచేస్తారంటే మేజర్ ఏదైతే ఉందో ఈ మేజర్ హోదాలో పనిచేస్తారు అన్న అంశాన్ని మీరు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అదేవిధంగా చూడండి, క్వశ్చన్ నెంబర్ 13 కూడా ఒకసారి పరిశీలించండి. వాతావరణ సంఘటనలు జరిగే భూమి వాతావరణంలోని ప్రాంతాన్ని ఏ పేరుతో పిలుస్తారు? వాతావరణ సంఘటనలు జరిగే భూమి వాతావరణంలోని ప్రాంతాన్ని ఏ పేరుతో పిలుస్తారని చాలా క్లారిటీగా అడిగాడు. స్టాటో ఆవరణమా, టోపో ఆవరణమా, ఎక్స్పోస్ఫియర్ ఆవరణమా, మధ్య మండలం అని అడిగాడు. ఈ టోపో ఆవరణం ఏదైతే ఉందో ఈ టోపో ఆవరణం అండి భూమి వాతావరణంలోని ప్రాంతాన్ని ఆవరణాలుగా విభజిస్తారు. టోపో వాతావరణం అత్యంత దిగువన ఉన్నటువంటి పదము. ఇక్కడే అన్ని రకాల వాతావరణాలు కూడా ఈ టోపో ఆవరణంలోనే ఉంటాయి. ఓకే అండి, ఓకే.
తర్వాత ఈ ఆవరణ ధ్రువాల వద్ద సుమారు 8 కిలోమీటర్లు మరియు భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఎత్తు పెరిగే కొద్దీ ఈ పొరలోని ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఎత్తు పెరిగే కొద్దీ ఈ పొరలోని టోపోవర్ పొరలోని ఉష్ణోగ్రత ఏమవుతుంది, తగ్గుతూ ఉంది. ఓకే అండి, ఎంత క్లారిటీగా ప్రతి అంశం కూడా మీకు అందిస్తున్నాం. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 14 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. దీనిపై చాలాసార్లు బిట్లు అడుగుతున్నాడు అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నాడు బిట్టు. అంతర్జాతీయ అహింస దినోత్సవాన్ని భారతదేశంలో కూడా జరుపుకుంటారు. ఎందుకు? గాంధీ జయంతి ఏదైతే గాంధీ కోసం ఏదైతే ఉందో ఒకసారి చూడండి. మన గాంధీ జయంతి ఏదైతే ఉందో గాంధీ జయంతి రోజున అహింస దినోత్సవంగా జరుపుకుంటాం అక్టోబర్ 2. ఏదండి, అక్టోబర్ 2 ఏదైతే ఉందో అక్టోబర్ 2 తేదీన జరుపుకుంటారు. దీని సారాంశం కూడా ఒకసారి పరిశీలించండి. అంతర్జాతీయ అహింస దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ అక్టోబర్ 2న జరుపుకుంటారు. ఈరోజు భారతదేశంలోని గాంధీ జయంతి జరుపుకునే రోజు. ఇది మహాత్మా గాంధీ యొక్క జన్మదినాన్ని సూచిస్తుంది. ఐక్యరాజ్య సమితి 2007 ఈ రోజును అంతర్జాతీయ అహింస దినంగా జరుపుకోవాలని ప్రకటించారు. ఎప్పుడంటే 2008 ఐఎన్సి యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ 2007 నుంచి ప్రకటించింది. గాంధీజీ బోధించినటువంటి అహింస సిద్ధాంతానికి నివాళిగా దీన్ని నిర్వహిస్తారు. ఓకే అండి, అహింస దినోత్సవాన్ని గాంధీజీ పేరు మీదుగా నిర్వహించడం జరుగుతుంది. కానీ గాంధీజీకి శాంతి నోబెల్ బహుమతి అనేది ఈ రోజు వరకు కూడా రాలేదు. దానికి గల కారణాలు కూడా చాలా ఉన్నాయి, అవన్నీ మీరు తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 కూడా మీరు చూడండి. ఏమన్నాడంటే మన స్టేట్మెంట్ ఇచ్చాడండి. జల్ జీవన్ మిషన్ లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి నీటిని అందించడం అన్నాడండి. అండ్ 2 ఈ పథకాన్ని 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆన్సర్ మీకు ఏంటి చెప్తుందంటే 1 and ట్రూ, 1 అనేది సత్యము, 2 మాత్రం రాంగ్. చూడండి ఇక్కడ ఇచ్చారు క్లారిటీ చూడండి. ఇక్కడ ఈ జల్ జీవన్ మిషన్ లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి నీటిని అందించడము రైట్. ఈ పథకం లక్ష్యం 2025 నాటికి కాదండి, 2025 కాదు 2024కి అన్నారు. ఓకే అండి, కాబట్టి 2025 ఇచ్చారు కూడా ఇది రైట్ రాంగ్. ఓకే, ఈ మిషన్ 2019లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. సురక్షితమైనటువంటి తాగునీటి లభ్యతను పెంచడం వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే అండి, సో ఈ స్టేట్మెంట్ రూపంలో కూడా ఆర్మీ పేపర్లో బిట్లు అడుగుతున్నాడంటే నీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలో చూడండి. నిన్ను నడిపించేవాడు సరిగ్గా అన్నిటిపైన అంశాలపైన అవగాహన ఉందా లేదా అని నువ్వు వెతుక్కొని మరీ వెళ్ళాల్సిన పరిస్థితి. ఓకే అండి, చూడండి. ఈ కింది వాటిలో ఏది సంతృప్తి హైడ్రోకార్బన్ కాదు? కింది వాటిలో ఏది సంతృప్తి హైడ్రోకార్బన్ కాదు అని చాలా క్లారిటీగా అడిగాడండి. C2H2 ఏదైతే ఉందో సంతృప్తి హైడ్రోజన్ కాదు. చూడండి, సంతృప్తి హైడ్రోకార్బన్లు ఆల్కేన్లు. వీటిలో కార్బన్ పరమాణువుల మధ్య ఒకే బంధం ఉంటుంది. C2H2 ఎథైన్ లేదా ఎసిటిలిన్ అనేది ఆల్కైన్ కుటుంబానికి చెందినది. దీనిలో కార్బన్ పరమాణువుల మధ్య త్రిబంధం ఉంటుంది. త్రిబంధం కారణంగా ఇది అసంతృప్తి హైడ్రోకార్బన్ అవుతుంది. అంతే, C2H6 C4H10 C3H2లు అన్నీ సంతృప్తి హైడ్రోకార్బన్లకు ఉదాహరణ, కానీ ఇది మాత్రం కాదు. ఓకే అండి, ఈ విధంగా చూసుకొని మొత్తం కూడా కంటెంట్ కూడా ఒకసారి మీరు పరిశీలించండి. నెక్స్ట్, చంద్రకాస్టిక్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? చంద్రకాస్టిక్ యొక్క రసాయన సూత్రం ఏంటి అని అడిగారు చాలా క్లారిటీగా. దీని సారాంశం కూడా చూడండి. AgNO3 ఏదైతే ఉందో ఇదండి చంద్రకాస్టిక్ యొక్క రసాయన సూత్రము. AgNO3 ఏదైతే ఉందో ఇదండి. దీని రసాయన నామం సిల్వర్ నైట్రేట్. దీని యొక్క రసాయనిక నామం ఏదంటే ఈ సిల్వర్ నైట్రేట్ ఏదైతే ఉందో ఈ సిల్వర్ నైట్రేట్ అండి. పాత రోజుల్లో దీన్ని వైద్యంలో ఉపయోగించేవారు. ఈ సిల్వర్ నైట్రేట్ పాత వైద్యంలో ఉపయోగించారు. ఇది చర్మం పైన నల్లటి మరకలను ఏర్పరుస్తుంది. ఓకే అండి, దీన్ని ఎలక్ట్రోప్లేటింగ్ మరియు ఫోటోగ్రఫీలో కూడా ఉపయోగిస్తారు. ఇంత క్లారిటీగా ప్రతిదీ కూడా మీకు అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చెప్పడానికి ఎక్సలెంట్ ఫ్యాకల్టీని మన అకాడమీలో పెట్టాం. కాబట్టి ఏ అంశం కూడా మిస్ అవ్వకుండా ప్రతి అంశాన్ని చెప్పిస్తూ మీకు ఆల్రౌండర్ ప్రదర్శన ఏదైతే ఉందో నేను చేస్తూ ఉన్నా.
ఆల్రౌండర్ ప్రదర్శన ఏదైతే ఉందో నేను చేస్తూ ఉన్నా. నెక్స్ట్, బలమైన ఆమ్లం మరియు బలహీనమైన క్షారం pH విలువ ఎంత ఉంటుంది? బలమైన ఆమ్లం మరియు బలహీనమైన క్షార pH విలువ ఎంత ఉంటుంది అని చాలా క్లారిటీగా అడిగాడు. చూడండి, <7 ఉంటుందండి. బలమైన ఆమ్లం మరియు బలహీనమైన క్షారం మధ్య జరిపినప్పుడు ఎంత ఏర్పడుతుంది అని అడగండి. ఆమ్ల లవణం ద్రవణం యొక్క pH విలువ ఎప్పుడు కూడా 7 కంటే తక్కువగా ఉంటుంది. pH విలువ 7 కంటే తక్కువగా ఉంటే అది ఆమ్ల స్వభావాన్ని, 7 కంటే ఎక్కువ ఉంటే అది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్ మీరు <7 ఏదైతే ఉందో 7 ఇంకా మీరు కొడుకు ఆపుకొని వీడియో కూడా ఆపుకొని చూసుకోవచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 19 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 19 కూడా పరిశీలించండి. ఏమన్నాడండి? మానవ శరీరంలో తేలియాడే పక్కటెముకల సంఖ్య ఎంత? మానవ శరీరంలో తేలియాడే పక్కటెముకల సంఖ్య ఎంత? బయాలజీ పరంగా బయాలజీ సార్ ఎక్సలెంట్ మీకు చెప్తారు. అండ్ ఆయన కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో దీనికి కూడా మంచి జాబ్ కూడా సెలెక్ట్ అయ్యారు ఆయన. ఓకే అండి. సో చూస్తూ ఉండండి. దీని యొక్క మానవ శరీరంలో మొత్తం 12 జతల పక్కటెముకలు ఉంటాయి. వీటిలో చివరి 2 జతలు అంటే 11వ మరియు 12వ పక్కటెముకలను తేలియాడే పక్కటెముకలు అంటారు. ఈ 2 జతలు ఓర్వస్థికి లేదా ఇతర పక్కటెముకలు ముదులాస్థులకు జత కాకుండా ఉంటాయి. తేలియాడే పక్కటెముకల సంఖ్య కేవలము 4 లేదా 2 జతలు, 2 pairs, 4 లేదా 2 జతలు ఉంటాయండి. ఈ పక్కటెముకలు మూత్రపిండాలను పాక్షికంగా రక్షించడానికి సహాయపడుతుంది. ఈ పక్కటెముకలు మూత్రపిండాలను పాక్షికంగా రక్షించడానికి సహాయపడతాయి. చూడండి, ఏ టైపులో బిట్లు అడుగుతున్నాడో మీరు ఏ రేంజ్లో నేర్చుకుని ముందుకెళ్ళాలో ఒకసారి అర్థం చేసుకోండి. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే 19 అండి. క్వశ్చన్ నెంబర్ 20 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటున్నాడు? జంతు రాజ్యంలో అత్యంత సమృద్ధిగా లభించే ప్రోటీన్ ఏది? ఈ జంతు రాజ్యంలో అత్యంత సమృద్ధిగా లభించే ప్రోటీన్ ఏదన్నాడు? కొల్లాజిన్, ఆల్బుమిన్, రుబిస్కోనా, యాంటీబాడీ అని అడిగాడు. ఈ కొల్లాజిన్ ఏదైతే ఉందో ఈ కొల్లాజిన్ అనేది దీని యొక్క ఆన్సర్ మీకు చెప్పడం జరుగుతుంది. ఈ కొల్లాజిన్ అనేది జంతు రాజ్యంలో అత్యంత సమృద్ధిగా లభించేటువంటి ప్రోటీన్. జంతు రాజ్యంలో అత్యంత సమృద్ధిగా లభించే ప్రోటీన్ ఏదంటే ఈ కొల్లాజెన్ ఏదైతే ఉందో ఇదండి. ఇది చర్మము, ఎముకలు, కండరాలు, స్నాయువులలో ప్రధానంగా కనిపించే ఒక నిర్మాణ ప్రోటీన్ ఇది బంధన కణజాలం యొక్క ప్రధాన భాగం అండి. ఇది శరీర భాగాలకు బలం మరియు స్థితిస్థాపకతలను అందిస్తుంది. మరోవైపు రుబిస్కో మొక్కలలో అత్యంత సమృద్ధిగా లభించేటువంటి ప్రోటీన్ ఇది. రుబిస్కో మొక్కలో సమృద్ధిగా లభించేటువంటిది ప్రోటీన్ ఏదంటే ఈ కొల్లాజైన్ ఏదైతే ఉందో ఈ కొల్లాజైన్ అండి. ఓకే అండి. నెక్స్ట్ బిట్ నెంబర్ 21 కూడా ఒకసారి పరిశీలించండి. చర్యల నియంత్రణ కేంద్రం ఎక్కడ ఉంటుంది? చర్యల నియంత్రణ కేంద్రం ఎక్కడ ఉంటుందని అడగండి. సెరిబెల్లమా, వెన్నుపూస తోడ, నాడి కణజాలం అని చాలా క్లారిటీగా అడిగాడు. ఈ వెన్నుపూస తోడ ఏదైతే ఉందో వెన్నుపాము అంటారు దీన్నే. చర్యలు అంటే అసంకల్పితంగా జరిగే వేగవంతమైనటువంటి ప్రతిస్పందనలు. మనకు తెలియకుండే అసంకల్పితంగా జరిగేటువంటి చర్యల్ని చేస్తుంది. ఈ చర్యల నియంత్రణ కేంద్రము వెన్నుపాముతో ఉంటుంది. ఈ చర్యల యొక్క నియంత్రణ కేంద్రం ఎక్కడ ఉందండి? వెన్నుపాము ఏదైతే ఉందో స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో ఈ స్పైనల్ కార్డులో మీకు ఉంటుంది. వెన్నుపాము ప్రతిచర్య ఆర్క్ను నియంత్రిస్తుంది. ఈ ప్రతిస్పందనలోని మెదడు ప్రమేయం లేకుండా వేగంగా చర్య తీసుకుంటుంది. ఉదాహరణకు వేడి వస్తువులను తాకినప్పుడు వెంటనే చీమను లాగిస్తాం. ఇది మనకు తెలియకుండా, మన మెదడు తెలియకుండా జరిగేటువంటి చర్య. కాబట్టి ఇది మనకి క్వశ్చన్ నెంబర్ ఏదైతే 21 అండి. క్వశ్చన్ నెంబర్ 22 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఎంత క్లారిటీగా బిట్లు అడుగుతున్నాడో. 2025 ఆర్మీలో జరిగినటువంటి పేపర్ అండి. ఇంకా 2026లో ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలించండి. కానీ నీ ప్రిపరేషన్ కూడా ఏ విధంగా ఉండాలో ఒకసారి పరిశీలించండి. సో ఈ కింది వాటిలో దేన్ని ముత్యాల బూడిద
ముక్త భీష్టం, అదే ముత్యాల బూడిద అని పిలుస్తారు. కింది వాటిలో దేని ముత్యాల బూడిద? Na2CO3, NaHCO3, K2CO3, CaCO3 అని అడిగాడండి. K2CO3 ఏదైతే ఉందో దీన్ని ముత్యాల బూడిద, K2CO3ని ముత్యాల బూడిద అని, పొటాషియం కార్బోనేట్ అని పిలుస్తారు. దీని రసాయన సూత్రం K2CO3 అండి. చెక్క బూడిదను నీటిలోను కరిగించి ఆ ద్రవాన్ని ఎగిర్చి దీన్ని తయారు చేస్తారనమాట. దీన్ని గాజు, సబ్బులు మరియు ఇతర పొటాషియం సమ్మేళనాల తయారీలో ఉపయోగిస్తారు. దీన్ని ఆహార పదార్థాల్లో కూడా ఉపయోగించవచ్చు. ఓకే అండి. ఈ విధంగా మీకు ప్రతి క్వశ్చన్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 22 అండి అది. క్వశ్చన్ నెంబర్ 23 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. భాస్వరం యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసం ఎంత? భాస్వరం యొక్క ఎలక్ట్రిక్ విన్యాసం ఎంత అని అడిగాడు. ఎంత? 28.2.8.5 2.8.4 2.2 నన్ ఆఫ్ దీస్ అని చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఏమైనా ఆప్షన్స్? ఓకే 2.8.5 అండి, చాలా క్లారిటీగా ఇచ్చా చూడండి. భాస్వరం అంతే యొక్క పరమాణు సంఖ్య 15 అండి. ఓకే అండి. ఈ ఫాస్ఫరస్ యొక్క పరమాణు సంఖ్య ఎంత అండి? 15 అండి. పరమాణు సంఖ్య అంటే దానిలో ఉండేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 15. ఎలక్ట్రాన్లు కక్షలోకి నింపడానికి ఉపయోగించేటువంటి విన్యాసాన్ని ఎలక్ట్రిక్ విన్యాసం అని కూడా అంటారు. KLM కక్షల్లో వరుసగా ఎలక్ట్రాన్లు నిండుతాయి. కాబట్టి భాస్వరం ఎలక్ట్రానిక్ విన్యాసంలో 2.8.5 ఏదైతే ఉందో 2.8.5 మీకు చెప్పబడుతున్నా. 2.8.5 ఏదైతే ఉందో పాయింట్ కాదండి, దీన్ని 2.8.5 ఏదైతే ఉందో 2.8.5కి మీకు విన్యాసం చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 24 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఆక్సిజన్ అణువు అంటే ఏమిటి? ఆక్సిజన్ అణువు అంటే ఏమిటి? మోనో అటామిక, డయో అటామిక, ట్రయా అటామిక, బహుళ అణువులు అని అడిగాడండి. ఈ డయా అటామిక్ ఏదైతే ఉందో ఈ డయా అటామిక్ అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆక్సిజన్ అణువు సాధారణంగా 2 ఆక్సిజన్ పరమాణులతో కలిసి ఉంటుంది, అంటే O2. 2 పరమాణువులు ఉండేటువంటి అణువులను డయా అటామిక్ అంటారు. ఓకే అండి, డయా అటామిక్ అంటారు. ఇలాగా మీకు ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఒకసారి ఆపి పరిశీలించండి. ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 24 అండి. క్వశ్చన్ నెంబర్ 25 కూడా చూడండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ విధంగా బిట్లు అడుగుతున్నాడో. పరమాణు కక్ష్యల లేఅవుట్లను ఏది నియంత్రిస్తుంది? పరమాణు కక్ష్యల యొక్క లేఅవుట్లను ఏది నియంత్రిస్తుందని అడగండి. ప్రధాన క్వాంటం సంఖ్య, అయస్కాంత క్వాంటం సంఖ్య, భ్రమణ క్వాంటం సంఖ్య, అజిముతల్ క్వాంటం సంఖ్య అని అడిగాడండి. మీకు ఆన్సర్ ఏదైతే ఉందో అజిముతల్ క్వాంటం సంఖ్య ఏదైతే ఉందో అజిముతల్ క్వాంటం సంఖ్య అనేది మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. అదే క్వాంటం సంఖ్యలో పరమాణువులో ఎలక్ట్రాన్లు స్థానాన్ని మరియు శక్తిని వివరిస్తాయి. మరియు అజిముతల్ క్వాంటం సంఖ్య 1 కక్ష యొక్క కోణీయ మెమోరెంటంను వివరిస్తుంది. ఓకే, ఈ సంఖ్య పరమాణు కక్ష యొక్క ఆకారాన్ని లేదా ఉపశక్తి స్థాయిలను వివరిస్తుంది. ఓకే అండి. ఈ విధంగా ఈ ప్రతి కంటెంట్ కూడా మన ఫిజిక్స్, కెమిస్ట్రీ సార్ మీకు చాలా క్లారిటీగా ప్రతి అంశాన్ని అందిస్తాడు. నువ్వు ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీకు నేర్పించడం జరుగుతుంది. ఓకే అండి. నెక్స్ట్ చూడండి. విద్యుత్ బల్బుపై 220 వోల్ట్లు మరియు 220 Wలు గుర్తించబడ్డాయి. అయితే నిరోధకత విలువ ఎంత ఉంటుంది? వీటి యొక్క నిరోధకత విలువ ఎంత ఉంటుందని అడిగారండి. 142 ఓంసా, 242 ఓంసా, 342 ఓంసా, 42 ఓంసా అని అడిగాడు. 220 ఓమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 220 ఓమ్స్ అనే దీనికి యొక్క ఆన్సర్ మీకు చెప్పడం జరుగుతుంది. ఎలాగొచ్చిందని కూడా మీకు సారాంశం కూడా చాలా క్లారిటీగా మీకు చూపించడం జరిగింది. మీరు కూడా వీడియో ఆపుకొని ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 27కు మీరు ఒకసారి ప్రయత్నించండి. ప్రెషర్ కుక్కర్లలో ఆహారం ఎందుకు త్వరగా ఉడుకుతుంది? ప్రెషర్ కుక్కర్లలో ఇంత ఆహారం ఎందుకు త్వరగా ఉడుకుతుంది అని అంటున్నాడు. మరిగే స్థానం తగ్గుతుందా, మరిగే స్థానం పెరుగుతుందా, పీడనం తగ్గుతుందా, వీటిలో ఏది కాదని అడిగారండి. ప్రెషర్ కుక్కర్ అనేది పీడనాన్ని పెంచి పనిచేసేటువంటి పరికరము. కాబట్టి మరిగే స్థానం పెరుగుతుంది. ఈ మరిగే స్థానం ఏదైతే ఉందో పెరుగుతుంది. పెరిగిన పీడనం కారణంగా ఈ నీటి మరిగేటువంటి స్థానం కూడా పెరుగుతుంది అని చాలా క్లారిటీగా మీకు బిట్ ఇవ్వడము
జరుగుతుంది. ఇంకా మీకు వెళ్తే మరిగే స్థానం 100 డిగ్రీల సెల్సియస్ నుంచి సుమారుగా 120 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది అని ఎంత క్లారిటీగా మీరు ముందుకెళ్ళవచ్చు అండి. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఒక వస్తువును ఉంచినప్పుడు దాని బరువు కనిష్టంగా ఉంటుంది. ఒక వస్తువును ఉంచినప్పుడు వస్తువును ఉంచినప్పుడు దాని యొక్క బరువు కనిష్టంగా ఉంటుంది. ఎక్కడ? ఉత్తర ధ్రువం వద్ద, దక్షిణ ధ్రువం వద్ద, భూమధ్య రేఖ వద్ద, భూమి మధ్యలో అని అడిగాడు. చాలా క్లారిటీగా అడిగాడు. భూమి మధ్యలో ఏదైతే ఉందో భూమి మధ్యలో అండి. ఒక వస్తువు యొక్క బరువు అనేది దేనిపైన పనిచేస్తుందంటే గురుత్వాకర్షణ శక్తి మీద పనిచేస్తుంది, మీద ఆధారపడి పనిచేస్తుంది. భూమి యొక్క కేంద్రం వద్ద గురుత్వాకర్షణ శక్తి విలువ 0గా ఉంటుంది. కాబట్టి దీనికి బరువు అనేది W=mg. కాబట్టి W=m×0 జీరోతో దేనికి గురించిన దాని విలువ ఏమండి? 0 ఏదైతే ఉందో 0 అండి. అందువలన ఒక వస్తువును భూమి మధ్యలో ఉంచినప్పుడు దాని యొక్క బరువు కనిష్టంగా ఉంటుంది అని దీనికి కారణం అండి. ఓకే అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 28 అండి. అది క్వశ్చన్ నెంబర్ 29కి మీరు ఒకసారి ఆస్టిగ్మటిజం అనేది ఒక వ్యాధి. ఏ వ్యాధి అండి? దేనికి వస్తుంది? కళ్ళుకి వస్తుందా, ఇయర్స్కి వస్తుందా, టూత్కి వస్తుందా, ముక్కుకు వస్తుందా అని అడిగాడండి. ఇది కళ్ళుకు వచ్చేటువంటి ఆస్టిగ్మటిజం అనేది మనకి కళ్ళుకు వచ్చేటువంటి ఒక వ్యాధి అండి. కంటికి సంబంధించినటువంటి ఒక దృష్టి లోపం అండి ఇది. ఈ లోపం కంటిలోని కార్నియా యొక్క ఆకారణం క్రమరహితంగా ఉంటుంది. దీని కారణంగా కాంతి కిరణాలు ఒకే బిందువు పైన కాకుండా వివిధ బిందువులపైన కేంద్రీకృతం అవుతాయండి. దీని ఫలితంగా దృష్టి మసకబారడము లేదా వక్రీకరించడం జరుగుతుంది. దీన్నే సిలిండ్రికల్ కటకాలను ఉపయోగించి సరిచేయవచ్చు. సిలిండ్రికల్ కటకాలను ఉపయోగించి దీన్ని నయం చేయొచ్చు. ప్రతి అంశం కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రతి అంశం కూడా 15కి 15 మార్కులు వచ్చే విధంగా మనకి 2 ఫ్యాకల్టీస్ ఉన్నారండి. మీకు చెప్పడం జరుగుతుంది. ఈ అర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉందో అది మీకు నేను 100% చిన్న పిల్లలతో సహా నాకు అర్థమెటిక్ చాలా డౌట్ సార్, భయం వేస్తుంది అన్న పిల్లలు ఎవరైనా ఉన్నా రండి. 20కి 20 బిట్లు వచ్చే విధంగా మీకు చేసే విధంగా అర్థమెటిక్ తీసుకెళ్తున్నాము. ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా మంచి సార్ వస్తారు. అండ్ జీకే కూడా ఎక్సలెంట్ సార్ వస్తారు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ప్రతి అంశం కూడా మీకు ఒకే దగ్గరకు పెట్టి హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ప్రతి దానికి సార్లు ఉంటారు. ఇంగ్లీష్ కూడా ఉంటారండి. ఇప్పుడు ఎస్ఎస్సి బ్యాచ్ కూడా వేసాము. సో వెళ్తున్నాము. అది క్వశ్చన్ నెంబర్ 30 కూడా ప్రశ్నించండి. మానవ బీజ కణాలలో క్రోమోజోముల సంఖ్య ఎంత? మానవ బీజ కణాలలో క్రోమోజోముల సంఖ్య ఎంత అని అడిగాడండి. చాలా క్లారిటీగా చూడండి. 23 ఏదైతే ఉందో 23 కణాలు అంటే అన్ని శుక్ర కణాలు ఇవి మరియు అండాలు. ఓకే, ఇవి లైంగిక ప్రత్యుత్పత్తి కోసం ఏర్పడే ప్రత్యేకమైన కణాలు ఇవి. ఈ కణాల్లో క్రోమోజోముల సంఖ్య సాధారణంగా శరీర కణాల సంఖ్యలో సరిగ్గా సగం ఉంటుందన్నమాట. అంటే మానవ బీజ కణాలు 23 క్రోమోజోములు, అంతే 23 క్రోమోజోములు ఒక జత ఉంటాయి. 23 క్రోమోజోములు ఉంటాయి. 2 బీజ కణాలు కలిసి 46 క్రోమోజోములు, అంటే 23 జతలు 46 క్రోమోజోములు ఉంటాయన్నమాట. ఓకే, కూడిన పిండం కణం ఏర్పడుతూ ఉంటుంది. ఓకే అండి. ఈ విధంగా ప్రతిది కూడా మీకు చాలా క్లారిటీగా అడిగాడు. ఇక్కడ మీకు చాలా క్లారిటీగా ఇచ్చారు చూడండి. ఓకే, 23 జతలు. ఓకే, ఆ విధంగా మీకు చాలా క్లారిటీగా బిట్టి అడిగాడు. మీరు కూడా ముందుకు అలా వెళ్ళిపోవచ్చు. బహుభుజి యొక్క చాలా క్లారిటీగా క్వశ్చన్ నెంబర్ వచ్చిందండి. ఏ వచ్చిందే మీకు అర్థమెటిక్ ఏదైతే ఉందో చెప్పాను కదా. ఆర్మీ పేపర్ అన్న మీకు 4 రకాలుగా డివైడ్ చేశారు. పార్ట్ నెంబర్లలో జిఎస్ జనరల్ స్టడీసు, పార్ట్ నెంబర్ 2లో మీకు జనరల్ సైన్సు, పార్ట్ నెంబర్ 3లో మీకు అర్థమెటిక్, పార్ట్ నెంబర్ 4లో మీకు రీజనింగ్. ఇది రీజనింగ్ 5 మార్కులు, అర్థమెటిక్ 15 మార్కులు, జనరల్ సైన్స్ 15 మార్కులు, 15 బిట్లు. అదేవిధంగా మీకు జిఎస్ కూడా 15 బిట్లు. టోటల్గా 50 బిట్లు. 50 బిట్లలో మీకు ఎగ్జామ్ అనేది మీకు చేయడం జరుగుతుంది. ఓకే అండి. సో ఇప్పుడు మనకు ఏదైతే ఉందో 31 నుంచి 45 వరకు ఏదైతే ఉందో అర్థమెటిక్ సంబంధించినవండి. ఇది సింపుల్గా మనం ఆన్సర్ చేసుకొని పోవచ్చు. ఒకసారి మీరు పరిశీలించండి. ఏమిచ్చాడు? బహుభుజి యొక్క భావ్య కోణాల మొత్తం ఎంత ఉంది? బహుభుజి అంటే అనేక కోణాల మొత్తం ఎంత ఉంటుందండి? 360 డిగ్రీలు. బహుభుజి అంటే వాడి యొక్క కోణాల మొత్తం హెక్సాగాన్ అవ్వచ్చు. అండ్ బహుభుజి అనే మాట వచ్చిందంటే కంపల్సరీగా 360 డిగ్రీల కంటే ఉంటుంది కోణాలు.
అంతే ఒక వృత్తంలో మొత్తం ఎన్ని కోణాలు ఉంటాయి, కోణం ఎంత అండి 360 డిగ్రీలు. కాబట్టి బహుభుజి అంతే ఎలా చివరికి ఎలా చేయాలి సార్, రౌండ్ లాగా రావాలి. కాబట్టి వీటిలో కోణం మొత్తం ఎంత ఉందంటే 360 డిగ్రీలు ఉంటుందండి. బహుభుజి యొక్క భావ్య కోణాల మొత్తం ఎంత ఉంటుందంటే 360 డిగ్రీలు ఏదైతే ఉందో 360 డిగ్రీలు ఉంటుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 32 కూడా పరిశీలించండి. ఏ విధంగా ఇచ్చారు చూడండి. ఇక్కడ మీరు చేయొచ్చు. ఇది ఎంత స్క్వేర్ అంటే 6 యొక్క స్క్వేరు, ఎంత యొక్క రూట్ అంటే 6 యొక్క స్క్వేర్ అంటే 36 రూట్ అనమాట. 6 ఒకట్ల 6 మూడుల 3 ఒకట్ల 3 11ల. కాబట్టి రూట్ ఎక్స్ ఉందండి. రూట్ ఎక్స్ కూడా 11 వచ్చింది. ఎక్స్ యువతల నుంచి రూట్ యువతలకు వెళ్తే స్క్వేర్ అవుతుంది. అంతే 11 స్క్వేర్ ఎంత అండి 121. 121 ఏదైతే ఉందో ఈ 121 అనేది మీరు చేయొచ్చు. అంతే తప్ప మళ్ళీ దాన్ని ప్రత్యేకించి రాసుకొని చేసేంత దీనికి సీన్ అయితే లేదండి. కాబట్టి దీన్ని బయటకు వస్తుంది. 6 ఒకట్లో 6 మూలు కొట్టేసాము, 3 ఒకట్లో 3 11లు కొట్టేసాము. ఈ రూట్ ఎక్స్ మీదకు స్క్వేర్ అవుతుంది. 11 స్క్వేర్ ఎంత అండి 121. ఎక్స్ స్క్వేర్ అంతే 121 అని చేసి ఇది కూడా వేయకుండా ఇలా చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 32 అండి. చాలా జాగ్రత్తగానండి. క్వశ్చన్ నెంబర్ 33 కూడా చూడండి. 2 సంఖ్యల్లో కనిష్ట సామాన్య గుణించకం అంటే ఎల్సిఎం 63, వాటి యొక్క గరిష్ట సామాన్య గుణించకం అంటే హెచ్సిఎఫ్ 9. వాటిలో ఒక సంఖ్య అంటే 2 సంఖ్యలు అంటారు కాబట్టి ఒక సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఏదైతే ఉందో హెచ్సిఎఫ్ అనేది ఫార్ములా అండి. ఇదంతా కూడా ఎగ్జామ్ పాయింట్లో మైండ్లో మాత్రమే ఉండాలి. ఆ విధంగా చెప్తున్నారు కదా. నవోదయ సైనిక స్కూల్ పిల్లల 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలతో సహా అర్థమయ్యేంత రీతిలో ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనేది నేనే మీకు డీల్ చేస్తూ ఉన్నా. కూర్చోబెట్టి ఆఫ్లైన్లో అవ్వచ్చు, మీకు నా యాప్లో కూడా చాలా క్లారిటీగా చెప్పాను. నేను చెప్పేటువంటి క్లాస్ ఏదైతే ఉందో బేస్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఏ రేంజ్కి వెళ్ళినా సరిపోయే విధంగా మన యాప్లో క్లాసులు ఉంటాయండి. ఓకే అండి. చూడండి, దీంట్లో ఎల్సిఎం ఎంత అన్నాడు అండి 63 అన్నాడు. హెచ్సిఎఫ్ ఎంత అన్నాడు అండి 9 అన్నాడు. వాటిలో ఒక సంఖ్య 27 అయినప్పుడు రెండవ సంఖ్య ఎంత మనకు తెలియదు. కాబట్టి చూడండి 9 ఒకట్ల 9 మూడుల 3 2ల 3 ఒకట్ల. ఆ రెండవ సంఖ్య ఎంత అండి 21 ఏదైతే ఉందో ఈ రెండవ సంఖ్య ఎంత అంటే 21 ఏదైతే ఉందో ఈ 21 దీని ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. వెరీ సింపుల్గా అంతే. క్యాల్కులస్ నిజకొట్టు ఉంది కాబట్టి పై క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎంత క్లారిటీగా మీకు ప్రతి బిట్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 33 ఏదైతే ఉందో 33 అండి. క్వశ్చన్ నెంబర్ 34 కూడా పరిశీలించండి. ఒక సంఖ్యను 5చే గుణించి 10చే భాగిస్తే వాటి యొక్క భాగము 4 అవుతుంది. ఒక సంఖ్య ఉందండి, ఆ సంఖ్య మీకు తెలియదు అని అనుకుంటే దీని సంఖ్యని 5తో గుణించి దీని 10తో భాగిస్తే వాటి యొక్క భాగారం ఎంత వచ్చిందండి 4 వచ్చిందండి. ఓకే అండి. చాలా క్లారిటీగా చూడండి. మీకు ఏమి ఇచ్చాడు ఇక్కడ n ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు ఇది భాగిస్తులకు గుణిస్తుంది 40 అండి. కాబట్టి 5 ఒకట్ల 5 8ల. అంతే n ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి 8 ఏదైతే ఉందో ఈ 8 అనేది మీకు ఆన్సర్గా చేయడం జరుగుతుంది. ఎంత సింపుల్గా ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా ఈ అర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉందో చెప్పడం జరుగుతుంది. అండ్ బిట్స్ కూడా 2025 అడిగాడు. 2026 ఇంకా కొద్దిగా టాప్కి ఇచ్చినా నువ్వు చేసే విధంగా మేమే రెడీ చేస్తూ ఉన్నాం. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 34. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 35 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా క్లారిటీగా అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు చూడండి. ఏలో 18%, బిలో 20% సమానము. ఏలో 18% అంటే 18/100 ఈజ్ ఈక్వల్ టు బిలో 20%కి సమానం. శాతం అన్నాడు కాబట్టి పర్సెంటేజ్ బదులు 100, ఈ పర్సెంటేజ్ బదులు 100 అనేది ఆఫ్లైన్లో క్లారిటీగా ప్రతి అంశం కూడా నిర్మిస్తాము. ఇప్పుడు చూడండి, ఈ 100కి ఈ 100 క్యాన్సిల్ అయిపోతే 2 10ల 2 9ల. అప్పుడు ఏ అవతల ఉంది, ఈ ఏమో బి దీనికి గుణిస్తుంది, కిందకు వస్తే భాగిస్తుంది. కాబట్టి ఇక్కడ 10 ఉంది, ఇది వస్తే ఏమవుతుందండి 9 అవుతుంది. ఇక్కడ గుణిస్తుంది, ఇక్కడికి వస్తే భాగిస్తుంది. అంతే. ఏ 10 బి 9 అండి. మనకేమన్నాడు ఏలో దేంట్లో అన్నాడు ఏలో అన్నాడు. ఏ ఎంత వచ్చింది 10లో 9 అనేది ఎంత శాతము అన్నాడండి. శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100. 0కి పోతే 10 9లో 90 ఏదైతే ఉందో 90% సమానము. దీని యొక్క ఆన్సర్ మీకు ఎంత అండి ఈ 90% ఏదైతే ఉందో 90% ఏదైతే ఉందో ఈ 90% అనేది మీకు ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఎంత క్లారిటీగా ఎంత సింపుల్గా ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీకు నేర్పించడం జరుగుతుంది.
అదేవిధంగా ఈ క్వశ్చన్ నెంబర్ 36 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నారండి, ఒక వస్తువును 600 రూపాయలకు అమ్మడం ద్వారా 20% లాభం వచ్చింది. ఆ వస్తువు కొన్న ధర ఎంత? అంతే, కొన్న ధర అనేది ఇప్పుడు కూడా 100% ఉంటుందండి. కొన్న ధర అంతా 20% లాభం అన్నాడు కాబట్టి 120% అయింది. ఎంతకు అమ్మాడు? 600కి అమ్మాడు కాబట్టి 600 బై ఎంత అండి? 120. అయితే మనకి ఏమన్నాడు, కొన్న ధర ఎంత అండి? కొన్న ధర 100% కాబట్టి 100 కాబట్టి 100కి ఈ 0కి 0 పోతే 5 1 12 1 12 5 అండి. 5 × 100 ఎంత అయితే 500 అండి. దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే మీకు 500 ఏదైతే ఉందో 500 అనేది మీకు ఎంత సింపుల్గా ఆన్సర్ చేసుకోవడం జరుగుతుందండి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 36. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 37 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చెప్పన్నాడు, ఒక వస్తువు ధర 200గా గుర్తించబడి అది 175కి లభిస్తుంది. అంటే ఒక వస్తువు యొక్క ధర ఎంత అంటే 200 రూపాయలు, దాన్ని 175 రూపాయలకే లభిస్తుంది అన్నాడు. దీనిపైన ఎంత రేటుకు డిస్కౌంట్ ఇవ్వబడింది అన్నాడు. యాక్చువల్ కొన్న ధర అంతా 200, దీన్ని 175 రూపాయలకి అమ్మాడు. ఎంతగా లాభం వచ్చిందండి? 25 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాము. అంతే, ఎంత ఎక్కడ నుంచి? 200 నుండి ఇంటూ ఎంత అండి? 100 ఏదైతే ఉందో 100. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోతే ఎంత వచ్చిందంటే మనకి 12 1/2 ఏదైతే ఉందో 12 1/2. అంటే 2 1 2కి 25 కొడితే దీంట్లో 25 సగం ఎంత అండి? 12 1/2 ఏదైతే ఉందో ఈ 12 1/2 ఏదంటే మీకు ఆన్సర్గా ఇవ్వడము జరుగుతుందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 37 ఏదైతే ఉందో 37 అండి. ఓకే అండి, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 38 కూడా చూడండి. 38 కూడా చూడండి. ఏమన్నాడు? ప్రశ్న గుర్తున్న స్థానంలో దీన్ని ఎలాగ అనుకోవాలంటే అంతిముల లబ్ధము బై మధ్యముల లబ్ధము. అంటే 6 × 4 × 6 = 8 x × 8 అండి. కాబట్టి 8 1 8 2 2 1 2 3. అప్పుడు x ఎంత వచ్చిందండి? ఈ 3 ఏదైతే ఉందో ఈ 3 అనేది మీకు ఆన్సర్గా ఎంత సింపుల్గా చెప్పడము జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబరు 38 అండి. 38. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 39 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏ మరియు బీల యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి, ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంతంటే 3:5 అన్నాడండి. 3:5 అన్నాడు. ఏ మరియు బి యొక్క నిష్పత్తులు ఎంత అన్నది 3:5 అన్నాడు. ఓకే అండి, చూడండి ఎంత క్లారిటీగా అడుగుతున్నాడు. ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత అండి? ఇలా ఉన్నాయి వారి యొక్క వయసులు. ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:5 నిష్పత్తుల్లో ఉన్నాయి. 9 సంవత్సరాల తర్వాత వారి యొక్క వయసుల నిష్పత్తి ఎంత అంటే 3:4 ఉన్నాయండి. 3:4 ఉన్నాయి. అది 9 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి దీనికి 9 సంవత్సరాలు, దీనికి 9 సంవత్సరాలే తర్వాత అన్నాడు కాబట్టి వెరీ సింపుల్గా చేయొచ్చు అండి. 4 3 ఎంత అంటే 12, 3 5 ఎంత అంటే 15. అప్పుడు 15లో 12 పోతే ఎంత అండి? 3 అండి. 3. అదేవిధంగా చూడండి ఈ 2 చేయండి. 9 3 27, 9 4 36. కాబట్టి 27లో 36 తీస్తే 9 అండి. అదేవిధంగా 9 అంటే 3 పార్ట్లు = 9 అయినప్పుడు 1 పార్ట్ = ఎంత అండి? 3 అండి. అయితే మనకి ఎవరితో అడిగాడండి? ప్రస్తుతం బి యొక్క వయసు అంతే. బి ఎన్ని పార్ట్లు అండి? 5 అనుకున్నాం. బి ఎన్ని పార్ట్లు అనుకున్నామండి? 5 అనుకున్నాం. కాబట్టి 1 పార్ట్ = 3 అయినప్పుడు 5 × 3 ఎంత అండి? ఈ 15 ఏదైతే ఉందో ఈ బి యొక్క ప్రస్తుత వయసు ఎంతంటే 15 సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ 15 సంవత్సరాలు మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఇది మన యాప్లో అత్యంత ప్రతి సబ్జెక్ట్ కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. చెప్పాను కదా, చిన్న పిల్లలతో సహా అర్థమయ్యే రీతిలో ప్రతి అంశాన్ని కూడా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వేయాలని అన్ని అంశాలు కూడా మీకు అక్కడ చాలా క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 40 కూడా ఒకసారి పరిశీలించండి. 5 వరుస సంఖ్యల యొక్క సగటు 20 అండి. వాటిలో అతిపెద్ద సంఖ్య ఏది అన్నాడు? 5 వరుస సంఖ్యల యొక్క సగటు, 5 వరుసల యొక్క సగటు అండి 20 అన్నాడు. 20 అది 5 అన్నాడు కాబట్టి ఇది ఇటు 21, ఇటు 22, ఇటు వస్తే 19, ఇటు వస్తే 18. కాబట్టి వరుస సంఖ్యల యొక్క సగటు 20 అన్నాడండి. కాబట్టి వీటిలో పెద్ద సంఖ్య ఏదన్నాడు? పెద్ద సంఖ్య ఏదైతే ఉందో 22 ఏదైతే ఉందో ఈ 22 అనేది దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి, ఇంత క్లారిటీగా వెరీ సింపుల్గా మీకు ఆన్సర్ పెట్టే విధంగా మన అకాడమీ మీకు ట్రైన్ చేస్తుంది. అటు గ్రౌండ్ పరంగా అండ్ ఎడ్యుకేషన్ పరంగా అండ్ నీకు డిసిప్లిన్ పరంగా అన్ని పరంగా నిజంగా నీ తల్లిదండ్రుల కళ్ళల్లో వెలుగును చూడాలి, నిజంగా నీ జీవితంలో స్థిరపడాలి అనుకుంటే మీకు కృష్ణారెడ్డి అకాడమీ ఆఫర్ చేస్తుంది. ఎందుకు నేను కూడా గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నానంటే మీలాంటి అభ్యర్థులని మన దేశం సైనికులుగా కొన్ని వేల మందిని పంపించాలనే ఉద్దేశంతో ఈ జాబ్ కూడా రిజైన్ చేసి ఈరోజు అకాడమీ పెట్టుకున్నాం. చూడండి నెక్స్ట్ ఏమన్నా చూడండి. 25% సాధారణ వడ్డీ రేటుతో డబ్బు ఎంత సమయంలో రెట్టింపు అవుతుంది? చాలా క్లారిటీగా ఇచ్చారు. చూడండి 25% సాధారణ వడ్డీ రేటుతో డబ్బు ఎంత సమయంలో రెట్టింపు అవుతుంది అని చాలా క్లారిటీగా ఇచ్చారు. 25% సాధారణ వడ్డీ రేటుతో డబ్బు ఎంత సమయంలో ఇది రెట్టింపు అవుతుంది. ఇది మీకే హోంవర్క్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి పరిశీలించి మీరు కూడా కామెంట్ చేయాలండి.
ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 41. అదే క్వశ్చన్ నెంబర్ 42 కూడా చూడండి ఏమన్నాడు. వెరీ సింపుల్గా 250 మీటర్ల పొడవు ఉన్నటువంటి రైలు 15 సెకండ్లలో విద్యుత్ స్తంభాన్ని దాటుతుంది. అయితే ఆ రైలు యొక్క వేగం ఎంత? ఎస్ కావాలంటే డిస్టెన్స్ బై టైం ఏదైతే ఉందో, డిస్టెన్స్ స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం ఏదైతే ఉందండి. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 250 మీటర్లు ఇచ్చాడు. దాని యొక్క టైం ఎంత ఇచ్చాడంటే 15 సెకండ్స్. ఇది మీటర్లో ఉంది, సెకండ్లో ఉంది కాబట్టి మనకు ఆప్షన్లో చూసుకుంటే ఎలా కనిపిస్తున్నాయి, km/hలో ఉన్నాయి కాబట్టి పెద్దలోకి మార్చాలంటే పెద్ద బై చిన్నదండి. ఓకే అండి, చూడండి ఒకసారి 5 ఒకట్ల 5 5ల, ఓకే అండి 5 3ల 5 10ల, 3 ఒకట్ల 3 6ల, 16లు ఎంత అండి 60. ఆ 16లు ఎంత అండి 60. 60 km/h ఏదైతే ఉందో ఈ 60 km/h అనేది మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. మీరు ప్రతి అంశం కూడా చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. కింద ఇచ్చేటువంటి ఆప్షన్లు కూడా పరిశీలిస్తుండాలి. ఎందుకంటే ఇది మీటర్లో ఇచ్చాడు, సెకండ్లో ఇచ్చాడు, కానీ ఆప్షన్లో చూస్తే నీకు మీటర్/సెకండ్లో కనిపించట్లేదు. కాబట్టి ఆ ఆప్షన్లో నీకు km/hలో ఉంది కాబట్టి అవి ఎక్కువలోకి మార్చాలంటే ఎక్కువ బై తక్కువ అని ప్రతిది కూడా మీకు బేస్ లెవెల్ నుంచి మన యాప్లో ప్రతి క్లాస్ కూడా మీకు ఉంటుంది. ఓకే అండి, మీరు అక్కడికి వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 42. అదేవిధంగా మీరు క్వశ్చన్ నెంబర్ 43 కూడా ఒకసారి పరిశీలించండి. ఏమంటున్నాడంటే ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవును 20% పెంచి దాని వైశాల్యం మారకుండా ఉండడానికి దాని యొక్క వెడల్పుని ఎంత శాతం పెంచాలనండి. ఒక దీర్ఘచతురస్రం ఉంది, ఒక భుజం 100% అనుకుని దాన్ని 20% పెరిగిందంటే ఎంత అయింది? 120 అయిందండి. ఎంత పెరిగిందండి? 20 పెరిగింది. ఎంతవరకు 120 ఇంటూ ఎంత అంటే 100 ఏదైతే ఉందో 100 అండి. మీకు చేసుకుంటే వెరీ సింపుల్గా వస్తుంది. 2 ఒకట్ల 0కి 0 పోతుంది. 2 ఒకట్ల 2 6ల అంతే. మనకు ఆల్రెడీ తెలుసు 1/6 అంతే ఎంత అండి 16 2/3% ఏదైతే ఉందో ఈ 16 2/3% ఏదైతే ఉందో మీకు ఇది మీకు ఆన్సర్గా చాలా క్లారిటీగా పర్సెంటేజ్ అనే టాపిక్లు మీకు చెప్పడం జరిగింది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 43 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 44 కూడా చూడండి. 21 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. వృత్తం యొక్క వైశాల్యం అనేది వృత్తం యొక్క వైశాల్యం అంటే πr² అండి. పై అంతే 22/7 తెలిసిందే. ఈ r అంతే మీకు వ్యాసార్థం అన్నాడు కాబట్టి 21 × 21 అండి. 7 ఒకట్ల 7 3ల, సో 3 6 3 6 3 6 3 6 ఇంటూ 21 మీరు గుణించుకున్నట్లయితే 6 ఒకట్ల 6 6 ఒకట్ల 6 6 6 12 6 12 13 అంతే. దగ్గర మీకు ఎంత అండి 6 8 3 1 1386 ఏదైతే ఉందో ఈ 1386 స్క్వేర్ సెంటీమీటర్స్ ఏవైతే ఉన్నాయో ఇది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి, ఇంత సింపుల్గా మీకు దీన్ని ఏట్లేదండి. ఇది πr² వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా πr²తో పతికి చేపిస్తే నేర్చుకుంటాం. మనం యాప్లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ చాలా క్లారిటీగా పిల్లలకు ఆఫ్లైన్లో అయితే ప్రతి అంశం కూడా నేర్పించుకొని వచ్చాము. వాడు ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 44. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 45 కూడా చూడండి. ఇది మీకు ఇఫ్ tan θ = 12/5 అండి. ఇఫ్ ఎస్ దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద sin θ అని అడిగారండి. మీకు దీనికి ఇచ్చేటప్పుడు ఈ 5కి 5 అండ్ 12 వచ్చినప్పుడు మీకు టిబిలెట్లు చాలా గుర్తుపెట్టాము. 5 12 వచ్చినప్పుడు ఏమొస్తుందండి 13 వస్తుంది. కాబట్టి sin θ కావాలంటే ఈ 12/13 ఏదైతే ఉందో చాలా క్లారిటీగా మీకు ఆప్షన్ లైన్లో నేర్చుకుంటూ వస్తాం. దీని ఆన్సరు 12/13 అండి. టిబిలెట్స్ని అడిగాడు, sin θ అడిగాడు కాబట్టి L/ఇది వస్తుందండి, కారణం వస్తుందండి. కాబట్టి చాలా క్లారిటీగా అక్కడ మీకు బేసిక్లో నేర్పించాము. దీన్ని ఇలా డైరెక్ట్గా కూడా చెప్పచ్చు. ఇది ట్రిబులెట్లో పెట్టి దీని ఆన్సర్ వేసేయచ్చు. ఈ ట్రిబులెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రిబులెట్స్ని ఆధారంగా చేసుకుని దీన్ని ఆన్సర్ ఎలాసిటీలో మీకు వేయచ్చు అండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 45. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 46 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. కింద ఏమనండి 6 12 24 48 95లో తప్పుగా ఉన్నదాన్ని ఎంచుకోండి. అన్నాడండి. 6 12 12 24 24 48 48 96 అవ్వాలి, కానీ 95 అయింది కాబట్టి తప్పుగా ఏది ఉందంటే ఈ 95 ఏదైతే ఉందో ఇది మీకు తప్పుగా ఇవ్వడం జరిగింది. ఓకే అండి, ఇంత క్లారిటీగా ప్రతి అంశం కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 46. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 47 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇది ర్యాంకింగ్లో టాపిక్స్ ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మన యాప్లో నేర్పించే పిల్లల్ని ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా 40 మంది విద్యార్థులు 41 తరగతి 40 మంది విద్యార్థులు ఉన్నారు. మోహన్ పైనుండి 21 అది దిగు నుండి ఎంత పైనుంచి 21 అన్నాడు. పైనుంచి అన్నాడు కాబట్టి ఒకవైపు ఇవ్వలేదు కాబట్టి +1 అనేది నేర్చుకోమని చెప్పాము చాలా క్లారిటీగా. అంతే
45 ఇది 19 ప్లస్ 1 ఎంత అండి 20 ఏదైతే ఉందో 20 అనేది దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. అదే 40లో 21 తీస్తే 19 అండ్ ప్లస్ 1 ఎందుకు చేయాలంటే ఒకవైపే ఉన్నాడు కాబట్టి రెండు వైపులు వస్తే మైనస్ చేసేవాళ్ళు. అవన్నీ కూడా మన బేసిక్లో ప్రతి అంశం కూడా చాలా క్లారిటీగా మాట్లాడడం. ఇది ఎగ్జామ్ వారంటీ పాయింట్ కాబట్టి మీకు ప్రతి టైం ఉండదు కాబట్టి ఇప్పటికే వీడియో కూడా లెంత్ అవుతుంది కాబట్టి మీకు డైరెక్ట్గా ఎలా వస్తుందని చెప్పుకుని వివరిస్తాం. నవోదయ సైనిక స్కూల్ పిల్లలతో సహా అర్థమయ్యేంత రీతిలో మీకు దీనికోసం వివరించుకుని వెళ్తాం ప్రతి అంశాన్ని కూడా. క్వశ్చన్ నెంబర్ 48 కూడా మీరు పరిశీలించండి. చాలా సింపుల్ అండి. ఇప్పుడు పి అంటే డివైడెడ్ అండి. అప్పుడు 18 ఇంటూ క్యూ అంటే ఏంటండి ఇంటూ అండి. క్యూ అంటే ఇంటూ అండి. అదేవిధంగా ఈ 12 రాసుకోండి. పి అంటే ఏంటండి డివైడెడ్ అండి. అదేవిధంగా పి అయిపోయింది 4 రాసుకొని. ఆర్ అంటే ఏంటండి ప్లస్ అండి. అదేవిధంగా ఎస్ అంటే ఏంటండి మైనస్ అండి. ఇక చాలా క్లారిటీ ఇచ్చండి. ఇది 5 అండి. ఎస్ అంటే ఏంటి మీకు మైనస్ అండి 6. సో దీన్ని బాడ్మాస్ రూల్ ప్రకారం చేసుకున్నట్లయితే 4 ఒకట్ల 4 మూడుల 18 మూడులు అంతే 54 ప్లస్ ఎంత అంతే 5 కలిపితే మీకు 59. 59లో తీస్తే 53. 59లో 6 తీసేస్తే ఎంత అండి 53 ఏదైతే ఉందో 53 అనేది ఎలా మీరు చేసుకుని వెళ్ళిపోవాలి తప్ప మళ్ళీ దానికి వెళ్ళి అలాగ స్టెప్పులు వేసుకొని రాసుకొని నీట్గా అందంగా తీర్చడానికి కాంపిటేటివ్ ఎగ్జాము కాదండి. కాకపోతే ఇదంతా ఒక చెప్తుందో అంటే కూడా నేను ఏ విధంగా అయితే పేపర్ని అటాక్ చేయాలో ఆ విధంగా మీకు చెప్తున్నాను తప్ప మీకు ప్రతి స్టెప్ కూడా రాసుకొని వెళ్ళడానికి మన ఆఫ్లైన్లోకి రండి. ప్రతిదీ కూడా మీకు ఆఫ్లైన్లో అండ్ మన యాప్లో కూడా డీటెయిల్డ్గా రాసుకుంటూ వెళ్తాం. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 48 అండి. క్వశ్చన్ నెంబర్ 49 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే ఒక వ్యక్తి ఉత్తరం వైపు 10 కిలోమీటర్లు వెళ్ళండి. ఒక వ్యక్తి ఉన్నాడు ఉత్తరం వైపు 10 కిలోమీటర్లు వెళ్ళాడండి. 10 కిలోమీటర్లు వెళ్ళి ప్రయాణించాడు. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు. ఎక్కడి నుంచి మళ్ళీ దక్షిణ కిందకు వచ్చాడు. ఇక్కడ నుంచి దక్షిణకి 6 కిలోమీటర్లు వచ్చాడండి. ఇక్కడ మళ్ళీ దక్షిణకు 6 కిలోమీటర్లు వచ్చాడు ప్రయాణిస్తాడు. తర్వాత తూర్పు తిరుగుతాడు. తూర్పు తిరుగుతాడు. ఎన్ని కిలోమీటర్లు అంటారు 3 కిలోమీటర్లు వెళ్తాడు. ఓకే అండి. అంతే చూడండి. ఇది టోటల్గా 10 ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు అండి. ఇది 6 కిలోమీటర్లు పోతే ఇది ఎంత ఉంటుందండి 4 ఉంటుంది. అయితే ప్రయాణిస్తారు. ప్రారంభ స్థానం నుంచి ఇప్పుడు ఎంత దూరం ప్రారంభ స్థానం నుంచి ప్రస్తుతం ప్రారంభ స్థానం నుంచి ప్రస్తుతం ఎక్కడికి ఎంత దూరంలో ఉన్నాడు అని అడగండి. మన టిబ్లెట్లో మాట్లాడాము 3, 4 వస్తే ఏమొస్తుందండి 5 వస్తుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడని ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీకు నేర్పిస్తూ ఉన్నాం. దీని డీటెయిల్గా రాయట్లేదండి. దీని డీటెయిల్ ఇదే. ఇలా మైండ్లో చూసి నువ్వు ఆన్సర్ పెట్టే విధంగా పేపర్ని దాడి చేయగలిగితే అనుకున్న గంటలోనే ప్రతి పేపర్ నువ్వు చేసుకుని ముందుకు వస్తావు. ఓకే అండి. అదేవిధంగా చూడండి ఇక్కడ ఈ యొక్క బ్లడ్ రిలేషన్ టాపిక్ ఏదైతే ఉందో ఇది మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఒక పురుషుడిని చూపిస్తూ ఒక స్త్రీ అతను నా తండ్రి కొడుకుకు ఏకైక మామ అని చెప్పింది. అయితే ఆ పురుషుడితో ఆమెకు ఎలాంటి సంబంధం ఉంది ఈ క్వశ్చన్కి మీరు కూడా కామెంట్ చేయండి. కంటెంట్ మీకు నచ్చుతుందండి. నచ్చితే దయచేసి మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి అండ్ లైక్ కూడా కొట్టండి. ఓకే అండి. నీకు నిజంగా 100% ఉద్యోగం కావాలంటే మాత్రం మీకు ఆఫ్లైన్లో కృష్ణారెడ్డి అకాడమీ డిసిప్లిన్ గ్రౌండ్తో పాటుగా ఎడ్యుకేషన్ కూడా ఎక్సలెంట్గా చూస్తున్నారు కదా. కంటెంట్ ఏ విధంగా తెస్తున్నామో ఈ రేంజ్లో వెళ్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.